హాయ్, రౌల్ కాస్ట్రోని అమెరికా చంపేస్తుందా? ఈ ప్రశ్న వినడానికి మీకు కాస్త ఇబ్బందిగా అనిపించి ఉండొచ్చు. కానీ ఇలా జరగదు అని చెప్పలేం. ఎందుకంటే గల్ఫ్ గడ్డపై సద్దాం హుస్సేన్, మొన్నటికి మొన్న వెనిజులాలో నికోలస్ మదురో, ఇప్పుడు క్యూబాలో రౌల్ కాస్ట్రో. ఏమైనా జరగవచ్చు. 1996 నాటి పౌర విమానాల కూల్చివేత ఘటనను ఇప్పుడు తెరపైకి తెచ్చి 94 ఏళ్ల క్యూబా మాజీ అధ్యక్షుడు రౌల్ కాస్ట్రోపై అమెరికా హత్యారోపణలు మోపింది. ఇది కేవలం న్యాయపరమైన చర్యలాగా ఏమాత్రం కనిపించడం లేదు. ఒకప్పుడు ఇరాక్లో సద్దాం హుస్సేన్ను మట్టుబెట్టినట్లు ఇప్పుడు కాస్ట్రోను టార్గెట్ చేసి క్యూబాను ఆక్రమించుకోవడానికి అమెరికా వేస్తున్న స్కెచ్గా కనిపిస్తోంది. మరి అదే నిజమైతే అమెరికా క్యూబాల మధ్య యుద్ధబేరి మోగనుందా? అమెరికా క్యూబాల మధ్య మళ్లీ ప్రచ్ఛన్న యుద్ధ తరహా పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. 1996లో ఫ్లోరిడా క్యూబా మధ్య బ్రదర్స్ టు ద రెస్క్యూ అనే సంస్థకు చెందిన 2 పౌర విమానాలను క్యూబా బలగాలు కూల్చేశాయి. ఈ దారుణ ఘటనలో 3 అమెరికన్లతో పాటు మొత్తం 4 ప్రాణాలు కోల్పోయారు. దశాబ్దాల తర్వాత అప్పటి క్యూబా సాయుధ దళాల అధిపతి, మాజీ అధ్యక్షుడు రౌల్ కాస్ట్రోపై అమెరికా ఇప్పుడు హత్యా నేరం కింద అభియోగాలు నమోదు చేసింది. క్యూబాపై ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీవ్రమైన ఆర్థిక, రాజకీయ ఒత్తిడి పెంచుతున్న సమయంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఒకప్పుడు ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ పై నేరాలు మోపి ఎలాగైతే సైనిక చర్యకు దిగిందో, ఇప్పుడు క్యూబా విషయంలోనూ అమెరికా అదే వ్యూహం రచిస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్ట్ చేసి అమెరికాకు తరలించిన తరహాలోనే కాస్ట్రోను కూడా బంధించేందుకు స్కెచ్ వేస్తోంది ట్రంప్ యంత్రాంగం. క్యూబాను లొంగదీసుకునేందుకు అమెరికా తన అమ్ముల పొదిలోని అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది. ఇప్పటికే క్యూబాపై చమురు దిగ్బంధనాన్ని విధించడంతో ఆ దేశంలో తీవ్ర విద్యుత్ కోతలు, ఆహార కొరత ఏర్పడి ప్రజలు అల్లాడిపోతున్నారు. క్యూబా ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్న మిలిటరీ సంస్థే ఈ దుస్థితికి కారణమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆరోపిస్తూ ఉన్నారు. ఈ ఆరోపణలను క్యూబా అధ్యక్షుడు మిగ్యుయల్ డియాజ్ కానెల్ తీవ్రంగా ఖండించారు. అమెరికా సైనిక దాడికి ఇదొక సాకు మాత్రమేనని, క్యూబా ప్రజలను అమెరికా సామూహికంగా శిక్షిస్తోందని ఆయన మండిపడ్డారు. 1996 విమానాల కూల్చివేత తమ ప్రాదేశిక జలాల్లో జరిగిన చట్టబద్ధమైన ఆత్మరక్షణ చర్యగా క్యూబా మొదటి నుంచి సమర్థించుకుంటూ వస్తోంది. అయితే కాస్ట్రోను అమెరికా కోర్టుకు రప్పించేందుకు అరెస్ట్ వారెంట్ ఉందని, ఆయన లొంగిపోకపోతే బలవంతంగానైనా పట్టుకొస్తామని అమెరికా న్యాయశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అమెరికా ఎన్ని బెదిరింపులకు పాల్పడినా క్యూబా తలొగ్గే పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదు. కాస్ట్రోను పట్టుకునేందుకు అమెరికా సైనిక ప్రయత్నం చేస్తే అది 2 దేశాల మధ్య భీకర యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది. వెనిజులా సైన్యంలాగా క్యూబా సైన్యం సులభంగా లొంగిపోదని, వారు చివరి రక్తపు బొట్టు వరకు తీవ్రంగా ప్రతిఘటిస్తారన్నది జగమెరిగిన సత్యం. ఇప్పటికే క్యూబా మిలిటరీ ఎలాంటి దాడినైనా ఎదుర్కొనేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా మిలిటరీ విన్యాసాలు నిర్వహిస్తూ దాడి జరిగితే ఎలా వ్యవహరించాలో పౌరులను అప్రమత్తం చేస్తోంది. మాతృభూమి లేదా మరణం అనే నినాదంతో క్యూబా ప్రజలు సైన్యం ముందుకెళ్తున్నారు. 94 ఏళ్ల వయసులోనూ రౌల్ కాస్ట్రో క్యూబా విప్లవ వీరుడిగా ప్రజల గుండెల్లో ఉన్నారు. ఒకవేళ ఆయనను టార్గెట్ చేస్తే మాత్రం అమెరికా తీవ్ర పరిణామాలను ఎదుర్కోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు.